చాలా జరుగుతుంది. కొందరు నెగిటివ్గా చెప్తున్నారు, కొందరు పాజిటివ్గా చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటమ్మా దానిపైన? శివాజీ గారి మీద నా అభిప్రాయం ఏంటంటే ఆయన మంచిగా చెప్పిండు. ఆయన ఒక్క మాట కూడా తప్పు చెప్పలేదు. 2 వాళ్ళు తప్పు పలికిన 2 వాళ్ళు తప్పు పలికిన అని కొంతమంది అంటారు, కానీ ఆ 2 వాళ్ళు కూడా తప్పే మాట్లాడలేదు. మంచిగా మాట్లాడండి. ఎక్కడ తప్పు మాట్లాడిండు? ఎక్కడ తప్పు మాట్లాడిండు? కొంచెం కప్పుకొని పద్ధతిగా ఉండండి అమ్మా అని చెప్పిండు. అది తప్పెట్టయిద్ది? సామాన్లు ఆయన పుట్టిలేదు కదా, ఆయన పుట్టించిండా? ఇప్పుడు సామాన్లు వచ్చింది, ఎప్పటి నుంచో వచ్చింది కదా. అందరు యూత్ మొత్తం ఎంజాయ్ చేశారు కదా మొత్తం. మరి అప్పుడే మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆయన అన్న దాంట్లో మాట్లాడేది ఏంది? ఆయన పద్ధతే చెప్పిండు కదా. మళ్ళీ ఏంది దరిద్ర ముండ్లు అనే దాంట్లో తప్పు అని అంటారు. కొంతమంది ఎదటి చెబుతారు ముఖం మీద, కొంతమంది చెప్పలేరు, లోపల అనుకుంటారు. ఆయన బయట చెప్పిండు, తప్పేముంది? నిజంగానే అంటారు. ఇప్పుడు ఇప్పుకొని తిరిగామని దరిద్ర ముండ్లు కాదు, బరి తెగించిన ఆడయ అని అంటారు. నీ ఎదటి నీ అన్నాన్ని చూసి అని అంటాడు, కానీ అవత ఆశనికి పోయి నీ బతుకు పాడుగాని అంటాడు. మరి అది నిజమే కదా, అదే కదా ఆయన చెప్పింది. అప్పుడు తప్పేట్టయితే శివాజీ గారు చెప్పింది. ఆయన చెప్పిన 10 మాటలు ఏదో 2 మాటలు తప్పన్నందుకు ఇంత అనసూయ లాంటి వారు రియాక్ట్ అయ్యి నా బాడీ నా ఇష్టం అంటున్నారు. ఏం చెప్తారు మీరు? నీ బాడీ నీ ఇష్టం అయితే నువ్వు ఏ రంగం వేసుకోపోయి అడవిలో ఉండి సమాజం నుండి సమాజాన్ని పాడు చేసేది ఎందుకు? ఇప్పటికే ఎంటలేదు, ఆడపిల్లలు ఎంటలే, మగపిల్లలు ఎంటలేదు. ప్రేమ దామ అని చెప్పి వచ్చి ఒక్కొక్కరు 2 ముగ్గురు మార్చి చివరి లాస్ట్కి చంపుకుంటారు ఒకళ్ళొకళ్ళు. సమాజం పాడైపోతుంది. మళ్ళీ దీనికి ఏం పేరు పెడతారు? ఈ ఏంది శతాబ్దం ఏందో 21వ శతాబ్దంలో కూడా ఏంది ఇదంతా అని చెబుతున్నారు. కలియుగం అని చెబుతాను. కలియుగం ఏంది, శతాబ్దం ఏంది? అప్పుడు ఆ రోజుల్లో అదే పొద్దుకోవటం, ఈ రోజుల్లో అదే పొద్దుకోవటం, అదే తెల్లారటం, అదే నేచర్, అదే నిప్పు నీరు గారి. అయ్యే మారలేదు కదా. మనుషులు కూడా అదే మనుషులు కదా. కాళ్ళు చేతులు 2 కాళ్ళు, 2 చేతులు 2 కళ్ళు అయ్యే కదా. మాట తీరేగా మారింది, నడక తీరేగా మారింది, వస్త్రధారణగా మారింది. ఇవన్నీ ఇప్పుడు మనం మార్చుకొని శతాబ్దాలు మారినాయి అని చెప్పేది ఎందుకు? ఈ సిగ్గులేని మాటలు, సిగ్గు లేదు. ఎట్టాటి మాటలు మాట్లాడతానికి సిగ్గు ఉండాలి. అంటే మగవాళ్ళే వాళ్ళ కళ్ళను కంట్రోల్లో పెట్టుకోవాలి. చూసినా కూడా అంటే ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, ఒక ఆడది నగ్నంగా పోయి ఉన్నా కూడా భర్త తప్ప ఇంకెవరు రియాక్ట్ కావద్దని చెప్పింది. కానీ ఎవరు? అప్పుడు భర్తకు చూపించుకోవాలి. మరి అందరికి ఎందుకు చూపిస్తాను? అందరికి ఎందుకు చూపిస్తాను? అసలు ఒక ఇంటర్వ్యూలో నేను చూసిన ఆమె కొడుకే ఆమె సి అన్నాడంట. మరి పక్కన నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? అసలు నాకు అర్థం కావట్లేదు. బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు ఆమె కొడుకే సి అని చెప్పింది, ఆమె చెప్పింది, ఆమె నోటితో ఆమె. అందం ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చింది. ఆమె హీరోయిన్ కాదు కదా, ఆమె హీరోయిన్ కాదు కదండి. ఇప్పుడు అసలు ఆమె గురించి రియాక్ట్ కావాల్సినంత అవసరం ఏంది? ఆమె పేరు పెట్టి ఆయన అనలేదుగా. ఇప్పుడు శివాజీ గారు యాడ హీరోయిన్? ఏ హీరో పక్కన తీసింది ఆమె? ఏ హీరో పక్కన తీసింది? ఇప్పుడు యాంకర్ సుమా గారు ఉండు, సుమా గారు కూడా ఆమె ఎన్నాళ్ళ మించి చేస్తుంది. ఇప్పుడు ఆమె అమ్మమ్మ ఇందాక కూడా చేస్తుంది. ఆమె పద్ధతి ఎట్టుంది, ఆమె పేరు ఎట్టుంది, ఆమె పేరు ఎట్టుంది, ఆమె నామనే ప్రవేశించుకోమను కానొస్తుంది. ఆమె పక్క మాట్లాడే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించమని తెలుస్తుంది. అప్పుడు సిగ్గు చేటు అనమాట ఇది మాట్లాడుకోవటం కూడా. అసలు శివాజీ గారు ఆమె పేరు పెట్టలేదు కదా, ఆమె పేరు అసలు పెట్టలేదు కదా. మొన్న ఎవరో ఒక యాక్టర్ వచ్చిందంట, ఆమెను గుంజ ఇంత పేలికలు వేసుకుని వస్తే మరి గుంజకి ఏం చేస్తారు కుర్రోళ్ళు? పబ్లిక్ ముందుకు వచ్చినప్పుడు నువ్వు పద్ధతికి రా, నువ్వు పద్ధతి రాకుండా వాళ్ళు జంతువులు అందాన్ని అభిషేకం చేయాలని ఎందుకు చేస్తారు వాళ్ళు? మరి వాళ్ళు జంతువులు అని తెలిసినప్పుడు నువ్వు ఇప్పుకొని ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చి నువ్వు కప్పుకొని రా. ఇప్పుడు నీకు డబ్బులు రావాలా, నీకు క్యారెక్టర్లు రావాలా? నీ అందరిని బహిరంగంగా పెట్టి నువ్వు నీది తప్పు, అది నీదే తప్పు. యూత్ తప్పుది కాదు, యూత్ అంతే చేస్తారు, అంతే రేట్ అవుతారు. ఇంకా నువ్వు దమ్ముల గురించి మాట్లాడు. నేను చెబుతున్నా, ఇండియన్ కుర్రాళ్ళు దమ్ము మేము అందం మేము ఆరబోస్తాం, కానీ మీరు జంతువుల్లో మేనపడద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటేనే ఆమె చెప్పింది. దమ్ము గురించి మాట్లాడింది కాబట్టి మీ దమ్ము ఎందుకు చూపియండి. ఇప్పుకొని వచ్చే వాళ్ళ ముందు, ఇప్పుకొని వచ్చే వాళ్ళకే, సభ్య సమాజం తలదించుకొని తిరిగే వాళ్ళకే మాత్రం పద్ధతిగా ఉండే వాళ్ళ మాత్రం మృగాల్లో పడవద్దు. అట్టాటి వాళ్ళు మృగాలు. ఇప్పుకొని తిరిగి మీకు పద్ధతి లేకుండా తిరిగి వాళ్ళు మగవాళ్ళు జంతువులు, వాళ్ళకి దమ్ములు ధైర్యాల గురించి చెప్పే వాళ్ళకి మాత్రం మీ దమ్ము ఏందో చూపియండి. మరి ఇప్పుడు సామాన్లు అంటేనే ఊరుకోలేదు ఈ సమాజం. దమ్ము చూపిస్తే ఊరుకుంటుంది అంటారు. మరి మళ్ళీ వాళ్ళు సేఫ్గానే ఉంటారు, మళ్ళీ ఇబ్బంది అబ్బాయిలకే కదా. మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి. మరి అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడాలి కదా, అబ్బాయిలు కూడా మాట్లాడాలి. ఇప్పుడు మీ గురించి ఒక జాతి మృగాళ్ళు అమ్మాయిని, స్త్రీ అనేది 9 ఏళ్ళ అమ్మాయి కాంచి 90 ఏళ్ళ ముసలి దాని వరకు వదిలిపెడతలేదు. అట్టాటి వాళ్ళని మృగాలు అనాలి, అట్టాటి వాళ్ళని అడవి జంతువులు అనాలి. ఇట్టాటి నువ్వు ఇప్పుకొని వచ్చి నీ అందం ఆరబోసి నీ మీద పడుతూ నువ్వు చూసుకుంటూ నువ్వు ఉండాలా. నువ్వు లేకపోతే నువ్వు జంతువు అనే వాళ్ళని ఏమనాలా? ఇట్టాటి వాళ్ళని ఏమనాలా? వీళ్ళకి దమ్ము చూపించాలి కదా, వీళ్ళకి చూపించాలి ఖచ్చితంగా. మగ పుట్టక పుట్టినోడు ఎప్పుడైనా సరే దమ్ము చూపిస్తేనే సిగ్గుతుంది.
మరి నాగబాబు లాంటి వారు కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవునే అదేనాయా నా బాధ. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టము. అసలు ఆయన సనాతన ధర్మం ఐందం ధర్మం గురించి ఆయన పాటలు పాడుతుండు. 2 రాష్ట్రాల ప్రజలకు యావత్ ప్రపంచానికి తేవాలని ఆయన మన ఈ మధ్య శ్రీకృష్ణ దేవరాయలని కూడా బిరుదు కూడా వచ్చింది. ఆయన సమాజం కోసం కష్టపడుతుంటే ఈయన పార్టీలో బాధ్యతాయుతంగా ఎమ్మెల్యే పదవికి ఉండి ప్రజల గురించి మాట్లాడాలా, ప్రజాసేవకును వినియోగం ఇవ్వాలా, ఏదైనా ఉంటే పద్ధతికి మాట్లాడాలి. ఈయనకేం పని ఆమె గురించి మాట్లాడా? నాగబాబు అన్న అసలు నీకేం పని? మన పవన్ అన్న పరువు తీయడానికి కాకపోతే అసలు నాగబాబు అన్న మాట మాట్లాడుతుంది చాలా తప్పండి. ఏమన్నా అన్ని ఎందుకు ఇప్పుకొని తిరగమంటాం నీది కరెక్టా, కప్పుకొని తిరగమంటాం శివాజీ గారిది కరెక్టా? శివాజీ గారిదే కరెక్ట్ అంట. నేను అసలు ఈ విషయం నాగబాబు గారికి ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? అస్సలు లేదు. సమాజం మీద ప్రజలది చాలా ఉంది మాట్లాడాలి. ఏపీలో సమస్యలు లేవా? ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన. అవును, ఏపీలోనే కాదు, ఒక ప్రజానాయకుడు అయినప్పుడు ఎక్కడ సమస్య ఉన్నా మాట్లాడాలి. ఏమే ఆడపిల్ల కాదు, ఆడపిల్లల మీద బయట చాలా జరుగుతున్నాయి. కట్నం మన ఈ మధ్య కట్నం గురించి పాప 1 కోటి రూపాయలు కట్నం తీసుకున్నారంట. ఆమెను అసలు విడిగా కొట్టి ఏదో చేసిండ్రు. మరి ఒక అమ్మాయిని కృష్ణాలు బస్సు తగలబెట్టారు అనుమానంతో. భర్తే అట్టాటోళ్ళ గురించి స్పందించాలి కదా. సెల్లులు చూడరా వీళ్ళు, పక్కన వాళ్ళు 10 మంది పెట్టుకుంటారు. సెలబ్రిటీలు నాయకులు లేని కొంతమంది హోదా రాగానే కలగటానికి ఒకడు, తొడవటానికి ఒకడు, తినిపించడానికి ఒకటి పెట్టుకుంటారు. సమాజం మీద మంచి చెడ్డలు చూడరు, నోటికి వచ్చింది మాట్లాడతారు. మాట్లాడితే దానికి మనం ఎందుకు మాట్లాడకూడదు? మనం కూడా ఖండించాలి. సో పవన్ కళ్యాణ్ గారు 20 ఏళ్ల కష్టాన్ని, లేకపోతే చిరంజీవి గారు ఇన్నేళ్ల కష్టాన్ని నాగబాబు గారు కొంచెం బ్యాడ్ చేస్తున్నాడు ఆయన బిహేవియర్ వల్ల అంటున్నారు. ఇట్లాంటి వాటికి సపోర్ట్ ఇచ్చి మరి బ్యాడ్ చేస్తాను, ఖచ్చితంగా బ్యాడే చేస్తాను. బ్యాడ్ చేస్తున్న నాగబాబు అన్న అసలు పవన్ కళ్యాణ్ అన్న ఎంత తీసుకొచ్చింది కష్టపడి. ఈయన పాడు చేస్తుంటే ఈయన పక్కన పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు మాట్లాడతాం కుదరలేదు, మాట్లాడతాం రాలా. పండితుల నుంచి పామరుల దాకా ఆడదాని దుస్తుల గురించి ఎందుకు మాట్లాడాలా, ఆడదాని హక్కుల గురించి అని మాట్లాడుతుండే నాగబాబు అన్న మాట్లాడిండు. మరి కలెక్షన్ కింగు మోహన్ బాబు కొడుకు ఆయన మాట్లాడిండు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆడదాని హక్కులు, రాజ్యాంగం హక్కులు ఏమి ఇచ్చింది? ఇప్పుకొని తిరగమని ఇచ్చిందా? వీళ్ళకి చదువులోనే నాకు చదువు లేదు, వాళ్ళకి ఇంగ్లీష్ వద్ద నాకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి డబ్బు ఉంది నాకు డబ్బు లేదు, వాళ్ళకి వాదా ఉంది నాకు వాదా లేదు. నేను నడి రోడ్డు మీద నేను ఇప్పుడు నిరుపేదరాలని నేను మాట్లాడుతున్నా. నాకేమీ జ్ఞానం కూడా లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరు 10 మంది ఉండరు కడుక్కోవటానికి, ఇప్పడానికి, అన్నీ చేయటానికి. నాకేం లేదు, నేను మాట్లాడుతున్నా. రాజ్యాంగం హక్కు ఇప్పుకోమని చెప్పిందా, కప్పుకోమని చెప్పిందా? స్వేచ్ఛ ఆడపిల్లకి ఏమి ఇచ్చింది? హక్కులు ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఇచ్చింది. ఒక మగవాడి చేతుల్లో ఒక తల్లి లాలితుంది, పాలిచ్చి లాలిచ్చిన తల్లిని అమాయసంగా నిర్దాక్షిణంగా ఆ తల్లిని నడి రోడ్డు మీద నిలబెట్టినప్పుడు అప్పుడు హక్కుల గురించి మాట్లాడాలా? కరెక్టా? అప్పుడు ఆ తల్లి శ్రీమూర్తిరా, ఈ తల్లి మనల్ని అన్నది, మనల్ని లాలించింది, మనల్ని పాలించింది. ఆ తల్లి మనం యానించి పుట్టినవో, యానించి తాగి బతికినవో, మనం అట్టాటి తల్లిని, అట్టాటి ప్రైవేట్ పార్టీని మనం అవమానం చేయకూడదురా అని చెప్పాలి. ఇట్టాటి వ్యక్తులు, నాగబాబు లాంటి వ్యక్తులు మన పవన్ అన్న సనాతన ధర్మం తీసుకొచ్చింది కాబట్టి ఇట్టాడు పెద్ద పెద్ద వాళ్ళు అట్టాటి చెప్పాలా. మరి స్వేచ్ఛ అంటే బట్టల్లోనే ఉంది అంటుంది, నిండు బట్టలు వేసుకుంటే స్వేచ్ఛ లేనట్టు అంటుంది. అదే కదా మరి నేను చెప్పేది. ఇప్పుడు బట్టలు, అసలు బట్టల గురించి మాట్లాడినంటే సిగ్గుచేటు అవుతుంది. కేలికల గురించి వీళ్ళు ప్రకాష్ రాజు గారు, నాగబాబు గారు, మనసు మనోజ్ గారు, మోహన్ బాబు కింగ్ కలెక్షన్ మోహన్ బాబు గారు పెదరాయుడు సినిమా తీసిండు. ఇప్పుడు కూడా వాళ్ళలో నడుతుంది. ఈయన ఎందుకో ఈ మాటలు మాట్లాడిండు. ఇప్పుడు కూడా పెదరాయుడు అంటే క్రేజ్ ఉంది. మరి అదే జబర్దస్త్లో ఇంతకంటే దారుణమైన బూతులు అలాంటివి అన్నీ ఉన్నాయి కదా, ఇంతకంటే దారుణంగా. అది నాగబాబు గారు కూడా ఎంజాయ్ చేశారు అప్పుడు. మరి అందుకే ఆయన ఎట్లా మాట్లాడిండు, పక్క నవ్వే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడు. సమాజం గురించి ఎమ్మెల్యే పదవి తీసి అవతల ఏపీలో ప్రజలకు ఎంత ఏం జరుగుతుంది, ఏం కథ ఎన్ని చూసుకోకుండా వాళ్ళు ఏం కుటుంబ పరిపాలన చూపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ పరిపాలన చూపించి పిల్లలకి ఎడ్యుకేషన్ అవన్నీ నేర్పిస్తారు. ఎంత బాగా చేస్తారు అవతల. ఈయనేమో ఎమ్మెల్యే పదవి ఇస్తేనే ఈయన కూర్చొని అనుసరికి సపోర్ట్ చేస్తాడు. ఏమన్నా పద్ధతికి ఉందా? అసలుకి పద్ధతికి ఉందా? అనుసరి ఒక్కతేనా ఆడపిల్ల? సమాజం మీద మరి వీళ్ళంతా ఎవరు? పూర్వకాలం రోజుల్లో ఆడవాళ్ళు జాకెట్ లేకుండా చీర మాత్రం కట్టుకునేవాళ్ళు, కప్పుకునేవాళ్ళు. ఇప్పుడు నాగరికత వచ్చింది కాబట్టి ఇట్లా చేస్తున్నారు, జాకెట్ వేసుకుంటున్నారు. అంటే సనాతన ధర్మం ఇట్లాగా అంటున్నారు. మరి ఇప్పుడు కూడా జాకెట్ లేకుండా చీరలు కట్టుకోమంటారా అని చెప్పేసి అనసూయ అడుగుతుంది. దానికి ఏమంటారు? ఎవరు అనసూయ ఏదైనా అడుగుద్ది. ఎందుకంటే పూర్వకాలంలో మగవాళ్ళు బుట్టకోసులు పెట్టుకుంటారు. నేను కూడా అదే బుట్టకోసులు పెట్టుకుంటాను అంటుంది. మరి అయ్యే ఆమె పెట్టుకొని అడిగేది. ఇప్పుడు శివాజీ గారు చెప్పిండండి, శివాజీ గారు ఇప్పుడు నడి రోడ్డు మీద ఇదే కృష్ణకాంత పార్క్ కాడా నేను ఆయనకు తీసుకొస్తా పోయి కాళ్ళు పట్టుకొని ఆయన అన్న సొక్కిడ్చుకొని నిలబడతాడు. ఆమె నిలబడమన్న ఎంత పేలికి కూడా తీసి ఏడొచ్చి
ఇది పద్ధతేనా? అన్నం తినే మాటలేని ఈ గడ్డి తినే మాటలు కదా. అంటే నాగరికత పెరిగింది కదా, ఇలాంటి బట్టలు కూడా వేసుకోవచ్చు, దాని మీద ఎందుకు విమర్శలు అంటున్నారు? ఏం నాగరికత పెరిగింది? ఇంత బట్టల్లో వేసుకోవటంలో నాగరికత పెరిగిందా? అదేనా నాగరికత? అదేనా? ఎదిగిన కొడుకుల ముందు కొడుకే నీ నీ బట్టలు బాగాలేదని చెప్పిండు కదా. ఇది ఎక్కడ నాగరికత? అసలు ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆ మాటలు అసలు సిగ్గుచేటు, ఆడవాళ్ళకి సిగ్గుచేటు. ఫైనల్ ఒకటి చెప్పడమ్మా, నాన్వేషన్ అనే వ్యక్తి బాగా వైరల్ తెలుసు అనుకుంటా మీకు. అతను మన దేవతల్ని కూడా కించపరిచినట్టు మాట్లాడాడు. వాళ్ళని ఆ టైంలోనే వాళ్ళని రేప్ చేశారు అనే కామెంట్ కూడా చేశారు. మీరు ఏం చెప్తారు? సీతమ్మని ద్రౌపదిని అట్టాడి సన్నాసి హిందూ సమాజానికి నేను చెబుతున్నా, మన తల్లి సీతామాతని మహోన్నతమైన ఆ తల్లి గురించి అసలు మాట్లాడాలన్నా కూడా చేతి దండం పెట్టాలి, కానీ అసభ్యంగా మాట్లాడకూడదు. స్త్రీ పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరైనా, మడిసి పుట్టక పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఎట్టాటి సన్నాసులు ఉంటారని చెప్పి ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు ఆయన అగ్ని ప్రవేశం చేపించిండు. ఆ అర్థం కూడా చెప్పిండు. ఇన్నాళ్ళకి ఈ యదవ పుట్టిండు. ఈ యదవ వచ్చిండు కాబట్టి ఈ యదవ లేడు, మన ఇండియాలో లేడు, వాడు ఎక్కడో ఉండి చెబుతుండు. వాడు మన ఇండియా వచ్చినప్పుడు మన ఇండియన్సే వాడికి బుద్ధి చెప్పాలా, మన హిందూ సంఘాలే బుద్ధి చెప్పాలి. వాడు రానంటున్నాడు అసలు ఇండియాకి రాను, అక్కడ పొల్యూషన్ ఎక్కువ, ఒకవేళ నాకు పిల్లలు పుడితే అక్కడ రేప్ చేస్తారు నా కూతుర్ని, నేను భారతదేశానికి రాను అంటుండు. మరి మనం ఇండియన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా? సన్నాసి రానప్పుడు ఆయా తెలుగే మాట్లాడుతున్నా. నేను ఒకటి చెబుతా, మన ఇప్పుడు సత్యనారాయణ సారు ఈ ఓఎస్ రవి లేడా, ఆయన ఎందుకు సవాల్, ఐబమ్ రవి ఆయన ఎందుకు సవాల్ విసిరిండు, ఇండస్ట్రీని సర్వనాశనం చేసిండు అని చెప్పి పట్టకొచ్చి ఆయన జైల్లో వేశారు. మరి ఎదవను పట్టుకొచ్చి వేయరా? వాళ్ళకి లెక్క. మనం మాట్లాడొద్దా? నేను ఒక్కదాన్ని కదా, నాతో పాటు మొత్తం మాట్లాడండి. ఆ యాదవ్ని సత్యనారాయణ సార్ తలుచుకుంటే ఆ యాదవ్ ఎక్కడున్నా పోతాడు. ఎందుకంటే దేవతలు, మన దేవతలు, పూర్వం దేవతలను కూడా తీసుకొచ్చి సీతాదేవిని రేపని మాట్లాడేది ఎక్కడ? ద్రౌపది దేవి గురించి కూడా మాట్లాడిండు. ద్రౌపది దేవి ఆ రోజు చీర కట్టుకుంటేనే దుర్యోధను చీరపదిని శ్రీకృష్ణుడు వచ్చి కాపాడిండు. నాకు అసలు శివాజీ గారిని చూస్తే శ్రీకృష్ణుడు అనిపించిందాయా? ఓ మాట చెప్పాలంటే ఇప్పుకొని తిరిగితే మీ గౌరవం పాడైపోతుంది తల్లి. మీరు నేచర్తో, మీరు శ్రీమూర్తులు, ప్రకృతి శ్రీ ఒక్కటే. వద్దు తల్లి, మీకు నష్టం జరుగుద్ది. మీరు కప్పుకొని తిరిగితే, మీరు పద్ధతికుంటేనే బాగుంటుంది అని చెప్పిండు శివాజీ అన్న. ఆయనలో శ్రీకృష్ణుడు కానొస్తుండు. ద్రౌపది దేవి శ్రీకృష్ణుడు వచ్చి చీర అందించిన ఒక వాడు వాడిండు కదా, అది బాగా వ్యతిరేకిస్తున్నారు. బుద్ధి లేదు అసలు. సామాన్లని ఆయన ఒక్కడ కాదు అన్నది, సిగ్గుండాలి అనేవాళ్ళు. సిగ్గుండాల. 5 ఏళ్ళ అన్నది ఆయన అన్నడా? ఆయన పెట్టింది సామాన్లని? ఆయన పెట్టిండా? ఆ రోజు వీళ్ళంతా చచ్చిపోయారా? ఎడిపోయారు? ఏమైంది? ఈ ధర్మం ఎటుపోయింది? ఈ పోలీస్ కమిషన్ ఎటుపోయింది? ఆ రోజు సామాన్లని ఎంజాయ్ చేసినప్పుడు ఇవాళ ఆయన పెట్టలేదు కదా, ఆయన పెట్టలేదు కదా, అది ఎప్పుడో పుట్టింది కదా. దాని గురించి మాట్లాడొద్దు, సిగ్గుంటే మాట్లాడొద్దు. ఆయన అంటాం కరెక్టే, ఆ 2 వాళ్ళు కూడా తప్పు కాదంట. నేను ఆయన ఎందుకు క్షమాపణ చెప్పాలండి? ఇది పిచ్చి జనం కోసం వచ్చి క్షమాపణ ఆయన మనస్ఫూర్తిగా చెప్పలేదు. మనస్ఫూర్తి కళలో బాధ కానట్లేదా? మగజాతికి ఆనిముత్యం, డైమండ్, కోడినూరు, వజ్రం ఆయన శివాజీ గారు. మగజాతి సభాసన మీసం చెప్పండి ఒకడు. నేను చెబుతున్నా, మగవాళ్ళు మొత్తం సపోర్ట్ చేయండి, ఆడవాళ్ళు మేము కూడా మొత్తం సపోర్ట్ చేస్తాం. నా వయసు ఉన్న మొత్తం శివాజీ గారికి సపోర్ట్ చేస్తాం మేము.